Good morning, dear students. Welcome to SYH Guru. Please like and share our videos and subscribe our channel. ఇందాక గత 3 పీరియడ్లుగా మనము 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని 3వ పాఠమైన బదలే అప్నీ సోచ్ అనే పాఠం గురించి చదువుకుంటున్నాం. బదలే అప్నీ సోచ్ అనగా మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అని. ఈ పాఠం ఒక భాషణ్ లేఖ్ అనేసి కూడా అనుకున్నాము. ఇంతకుముందు మనము గత 2 పీరియడ్లలో యుగరత్న శ్రీవాత్సవ్ అనే అమ్మాయి ఐక్యరాజ్య సమితికి వెళ్ళేసి ఉపన్యాసం ఇచ్చింది. ఉపన్యాసంలో ఏమేమి ప్రశ్నలు వేసింది అనేసి మనమంతా కూలంకుషంగా చర్చించుకున్నాం. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ పీరియడ్. ఈరోజు మనము ఈ వీడియోలో మనము మిగతా పాఠాన్ని కంప్లీట్ చేసుకుందాం. సరే, మనకి ఇంకా రిమైనింగ్ పాఠం ఏముందో ఒకసారి పేజ్ నెంబర్ 13ని తీయండి. అందరూ మీ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 13లో చూసినట్టయితే అక్కడ ఉంది. యుగరత్న శ్రీవాత్సవ్ చెబుతోందనమాట తన ఉపన్యాసంలో ఏమనేసి, मैं दुनिया के सभी नेताओं से 2 प्रश्न पूछना चाहती हूँ. क्या पर्यावरणीय समस्याओं की पहचान किसी भौगोलिक, राजनैतिक सीमाओं और आयु समूहों के दायरे में होती है? मेरा उत्तर निश्चित तौर पर नहीं है. इसलिए तो संयुक्त राष्ट्र संघ है. वे ऐसे मुद्दों पर एक दूसरे से बातचीत करवाएं. इस बातचीत में बच्चों और युवकों की आवाज भी शामिल की जाए. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఏం చెప్తుంది ఇక్కడ, मैं दुनिया के सभी नेताओं से 2 प्रश्न पूछना चाहती हूं. क्या पर्यावरणीय समस्याओं की पहचान किसी भौगोलिक, राजनीतिक सीमाओं और आयु समूहों के दायरे में होती है? मेरा उत्तर निश्चित तौर पर नहीं है. इसलिए तो संयुक्त राष्ट्र संघ है. वे ऐसे मुद्दों पर एक दूसरे से बातचीत करवाएं. इस बातचीत में बच्चों और युवकों की आवाज भी शामिल की जाए. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో ఈమె ప్రశ్న వేస్తోంది, తర్వాత సమాధానం కూడా ఈమె చెబుతోంది. చూడండి, వీటిలో ఫస్ట్ మనం అర్థాలను తీసుకుందాం. అర్థాలను మనము చూసినట్టయితే మొదటి కఠిన పదము పహచాన్. పహచాన్ అనగా గుర్తింపు. భౌగోళిక సీమాయే అంటే జియోగ్రఫికల్ బౌండరీస్, భౌగోళిక హద్దులు అని. రాజనైతిక సీమాయే అంటే రాజకీయ హద్దులు అని. ఉత్తర్ అనగా సమాధానము. బాతచీత్ అనగా సంభాషణ. యువక్ అనగా యువకులు. యువక్ అనగా యువకులు. షామిల్ కర్ణ అనగా చేర్చాలి. ఓకేనా? ఈ పదాలకు అర్థాలన్నీ మీ టెక్స్ట్ బుక్లో నోట్ చేసుకోండి, లేదా మీరు ఏదన్నా నోట్బుక్లో వీటిని రాసుకోండి. ఓకేనా? ఇక్కడ యుగరత్న శ్రీవాత్సవ్ చెప్తోంది, చూడండి, मैं दुनिया के सभी नेताओं से 2 प्रश्न पूछना चाहती हूँ. నేను ఈ ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ దేశాలకు చెందిన నాయకులంతా ఇక్కడే ఉన్నారు కదా, మీతో నేను 2 ప్రశ్నలు అడగాలనుకున్నా. ఎన్ని ప్రశ్నలు అడగాలనుకున్నాను? 2 ప్రశ్నలు. వాటిలో మొదటి ప్రశ్న ఏంటో చూడండి. क्या पर्यावरणीय समस्याओं की पहचान किसी भौगोलिक, राजनीतिक सीमाओं और आयु समूहों के दायरे में होती है? అంటే ఆమె అడుగుతోంది, ఏదైనా పర్యావరణ సమస్య అనేది, వాతావరణ సమస్య అనేది దేశ సరిహద్దులకు లేదా రాజకీయ సరిహద్దులకు లేదా ఏదో
వయస్కుల సమూహానికి లోబడి ఉంటుందా అని అడుగుతుంది అనమాట. అంటే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, మన భారతదేశంలో వాతావరణ కాలుష్యము అమితంగా పెరిగిపోయింది అనుకుందాం. వాతావరణ కాలుష్యం భారీగా పెరిగిపోయింది. అప్పుడు ఈ వాతావరణ కాలుష్యం వల్ల, మన దేశ కాలుష్యం వల్ల మన దేశానికి మాత్రమే నష్టం వాటిల్లుతుందా? కాదు కదా. అంటే కాలుష్యము మనము చేసినా, కాలుష్యము మన పక్క దేశం పాకిస్తాన్ చేసినా, ఈ పక్క దేశము చైనా చేసినా, మనకు చాలా దూరంగా ఉన్న అమెరికా దేశం చేసిన, అంటే ఎవరు ఏ దేశ ప్రజలు చాలా అంటే కాలుష్యాన్ని వ్యాపింపజేస్తే దాని ప్రభావము కేవలము వారి దేశంపై కాకుండా ఆ ప్రభావము ప్రపంచ దేశాలన్నింటిపైన పడుతుంది. అవునా లేదా? ఇప్పుడు చూడండి, వేడి పెరిగిపోయింది భూగోళంపై. వేడి మన దేశానికి మాత్రమే పెరిగిందా? లేదు, ప్రతి దేశానికి పెరిగింది. సముద్ర మట్టము కేవలం మన దేశంలో మాత్రమే పెరిగిందా? లేదు, ప్రపంచంలోని అన్ని దేశాలకు సముద్ర మట్టం అనేది పెరిగిపోయింది. అవునా లేదా? ఈ విధంగా ఆమె అడుగుతోందనమాట. ఏమనేసి, వాతావరణ సమస్య అనేది ఏ దేశానికో లేదా ఏ దేశానికో ఏ ప్రాంతానికో మాత్రమే పరిమితము అవుతుందా అనేసి అడిగి ఆమె చెప్తుందనమాట. మేరా ఉత్తర్ నిశ్చిత తౌర్ పర్ నహీ హై. అయితే నేను చెప్పేది ఏమిటంటే, ఏమి వాతావరణ సమస్య అనేది ఖచ్చితంగా ఏదో ఒక ప్రాంతానికి లేదా ఏదో ఒక దేశం వరకు మాత్రమే అది పరిమితమై ఉండదు. ఫస్ట్ ఉంటుందా అని అడిగి ఆమె ఉండదు, ఖచ్చితంగా ఉండదు అని ఆమె తేల్చి చెప్పిందన్నమాట. కాబట్టి చెబుతోంది, ఇస్లియే తో సంయుక్త రాష్ట్ర సంఘ హై, కాబట్టి నేను ఈ సమస్య గురించి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడవలసి వస్తుంది. వే ఐసే ముద్దే పర్ ఏక్ దూసరే సే బాత్చీత్ కర్వాయే. కాబట్టి మీరేం చేయండి, ఎటువంటి అంశాలపైన ఒకరికొకరు ఈ అంశాలపై మాట్లాడుకోండి. ఇస్ బాత్చీత్ మే బచ్చో और युवकों की आवाज को भी शामिल की जाए. అయితే మీరు మాట్లాడేటప్పుడు ఏం చేస్తారంటే, మీ ఆలోచనలే కాకుండా యువకులు మరియు పిల్లల ఆలోచనలు కూడా వాటిలో ఏం చేయండి, సమ్మిళితం చేయండి. అప్పుడు మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి అనేసి ఈ యుగరత్న శ్రీవాస్తవ్ ఐక్యరాజ్య సమితిలో చెబుతోందన్నమాట. అర్థమైందా? సరే, మనము నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాం. नेक्स्ट पैराग्राफ चूँगी, यदि राष्ट्र की सुरक्षा, शांति और आर्थिक विकास ही आपके लिए जरूरी है तो पर्यावरण बदलाव जरूरी मुद्दा क्यों नहीं होना चाहिए. मैं आशा करती हूँ कि संयुक्त राष्ट्र संघ मानवीय दृष्टिकोण से सोचेगा, पुरानी बातों को भुलाकर नए कदम उठाएगा. अब हमारे हाथ में केवल वर्तमान और भविष्य है. अब हमें कुछ ऐसा करना होगा जिससे भविष्य का संरक्षण हो. ఏం చెప్తుందో చూడండి. यदि राष्ट्र की सुरक्षा, शांति और आर्थिक विकास ही आपके लिए जरूरी है तो पर्यावरण बदलाव जरूरी मुद्दा क्यों नहीं होना चाहिए. मैं आशा करती हूं कि संयुक्त राष्ट्र संघ मानवीय दृष्टिकोण से सोचेगा, पुरानी बातों को भुलाकर नए कदम उठाएगा. अब हमारे हाथ में केवल वर्तमान और भविष्य है. अब हमें कुछ ऐसा करना होगा जिससे भविष्य का संरक्षण हो అని చెప్పిందన్నమాట. వీటిలో అర్థాలు కనుక మనము చూసుకున్నట్టయితే, ఆర్థిక వికాస్ అంటే ఆర్థికాభివృద్ధి, ఎకనామికల్ డెవలప్మెంట్. బదలావ్ అని అంటే మార్పు అని. మానవీయ దృష్టికోణ్ అంటే మానవతా దృక్పథము అని. వర్తమాన్ అంటే ప్రజెంట్ అని. సంరక్షణ్ అంటే సంరక్షణ అని. ఇక్కడ చూడండి, ఆమె ఫస్ట్లోనే చెప్పింది కదా, నేను మీతో 2 ప్రశ్నలు వేయాలనుకున్నా అనింది. ఫస్ట్ ప్రశ్న గురించి
మనం ఫస్ట్ పారాగ్రాఫ్ లోనే మనము డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు రెండో ప్రశ్న ఆమె చెబుతోంది ఏమనేసి, यदि राष्ट्र की सुरक्षा, शांति और आर्थिक विकास ही आपके लिए जरूरी है అంటే మీ దేశ రక్షణ, శాంతి మరియు ఆర్థికాభివృద్ధి అంటే ప్రతి దేశం కూడా తమ తమ దేశ రక్షణ గురించి, తమ దేశంలో శాంతి నెలకొల్పాలనే ఉద్దేశము, తర్వాత తమ దేశం ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యం ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. అయితే వాటితో పాటు पर्यावरण बदलाव जरूरी मुद्दा क्यों नहीं होना चाहिए, వాటితో పాటు వాతావరణం కూడా అంటే మీ పర్యావరణ పరిరక్షణ అంటే వాతావరణ పరిరక్షణ కూడా వీటిలో ముఖ్యమైన అంశంగా ఎందుకు ఉండకూడదు అని ఆమె ప్రశ్నించింది. ఇంకా ఏం ప్రశ్నిస్తోంది, मैं आशा करती हूं कि संयुक्त राष्ट्र संघ మానవీయ దృష్టికోణం से सोचेगा. ఆమె ఏం చెప్తుంది, నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను ఏంటంటే ఈ ఐక్యరాజ్య సమితి మానవతా దృక్పథంతో ఆలోచిస్తుంది. మానవతా దృక్పథంతో ఆలోచించి పురాణి బాతో కో భులాకర్ నయే కదం ఉఠాయేగా. ఇక పాత విషయాలను అంటే మీ కొన్ని దేశాల మధ్య కొన్ని యుద్ధాల వల్ల, కొన్ని కారణాల వల్ల ఏం జరిగి ఉంటుందంటే శత్రుత్వం అనేది ఏర్పడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన దేశంపై దాదాపు ఆంగ్లేయులు మన దేశంలో దాదాపు 200 సంవత్సరాలు రాజ్యం పాలన చేశారు. అప్పుడు మన భారతీయులు చాలా హింసించారు, అవును, అనేక మందిని అకారణంగా చంపేశారు. అంటే అవి స్వాతంత్ర సమర సమయంలో జరిగిన విషయాలు. ఇక వాటినే మనం పట్టుకొని ఆంగ్లేయులను శత్రువులుగా చూడకుండా, అది ఇక్కడ చెప్తోందనమాట. ఏమనేసి, పురాణి బాతోంకో భులాకర్, ఇలా ముందు జరిగిన విషయాలన్నింటినీ మర్చిపోయి నయే కదం ఉఠాయేగా, మనము కొత్త స్టెప్స్ను, కొత్త అడుగులను మనము వేయవలసి ఉంటుంది. ఎందుకంటే अब हमारे हाथ में केवल वर्तमान और भविष्य है. ఇప్పుడు మన చేతిలో కేవలము గడిచిందేదో గడిచిపోయింది, అవునా లేదా? అంటే మనమంతా కలిస్తేనే ఈ భూగ్రహాన్ని, ఈ వాతావరణ సమస్యను మనము పరిష్కరించవచ్చు. అంతేగాని ఏ ఒక్కరి వల్ల, ఏ ఇద్దరి వల్ల ఇది సాధ్యమయ్యే పని అయితే కాదు. కాబట్టి ఈమె చెబుతోంది, हमारे हाथ में केवल वर्तमान और भविष्य है. కేవలం మన చేతిలో ఇప్పుడు వర్తమానం అంటే ప్రెజెంట్ మరియు ఫ్యూచర్ అంటే ఇవి భవిష్యత్తు ఉంది. अब हमें कुछ ऐसा करना चाहिए जिससे भविष्य का संरक्षण हो. కాబట్టి మనము ఎటువంటి మార్పులు, ఎటువంటి పనులు చేయాలంటే మనము చేసే కార్యాల వల్ల భవిష్యత్తులో అయినా కనీసము ఈ వాతావరణ సమస్య పరిష్కరించుకునే దిశగా మనము అడుగులు వేయాలి. ఐక్యరాజ్య సమితి మానవతా దృక్పథంతో ఆలోచించాలి, పాత విషయాలన్నీ మర్చిపోవాలి అనేసి యుగరత్న శ్రీవాత్సవు ఏం చేసిందంటే ఆ ఐక్యరాజ్య సమితిలో చెప్పిందనమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్ ను చూద్దాం. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏం చెప్తోంది ఈమె, आदरणीय नेतागण, जब आप कोई नीति बनाएं तो हम नादान बच्चों और लुप्त होते जानवरों के बारे में भी सोचें. महात्मा गांधी ने कहा था, धरती के पास सभी की आवश्यकताओं की पूर्ति करने की क्षमता है, लेकिन किसी के लालच की नहीं. ఇక్కడ ఆమె చెబుతోంది, आदरणीय नेतागण, जब आप कोई नीति बनाएं तो हम नादान बच्चों और लुप्त होते जानवरों के बारे में भी सोचें. महात्मा गांधी ने कहा था, धरती के पास सभी की आवश्यकताओं की पूर्ति करने की क्षमता है, किसी के लालच की नहीं. ఇక్కడ వీటిలో మనం అర్థాలను తీసుకున్నట్టయితే, నాదాన్ అంటే అమాయకమైన, జాన్వర్ అంటే జంతువులు, ఆవశ్యకత అనగా అవసరం, క్షమత అంటే యోగ్యత, లాలచ్ అనగా ఆశ. ఓకేనా? ఏం చెప్పింది మే, ఆదరణీయ నేతాగణ్ అంటే గౌరవనీయులైన అధ్యక్షులారా, నాయకులారా, జబ్ ఆప్ కోయి నీతి బనాయే, ఒకవేళ మీరు ఏదైనా ఒక పాలసీని తెచ్చేటప్పుడు, ఒక పాలసీని చేసేటప్పుడు, హమ్ నాదాన్ బచ్చో, మాలాంటి అమాయకమైన పిల్లలను, ఔర్
लुप्त जानवरों के बारे में भी सोचे. లుప్త జానవర్ అంటే అదృశ్యమయ్యే అంటే కొన్ని జీవరాశులు అంతరించిపోతున్నాయి కదా, అలా అంతరించిపోతున్న జీవరాశుల గురించి కూడా కొంచెం మీరు ఆలోచించండి. మన మహాత్మా గాంధీ గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు. ఏమని చెప్పారు? ధర్తీ కే పాస్ సభీ కి ఆవశ్యకతాओं की पूर्ति करने की क्षमता है. మన భూమిలో అందరి అవసరాలను తీర్చే శక్తి ఉంది. అయితే అవసరాలను తీర్చగలదు కానీ మనిషి ఆశను మాత్రము తీర్చలేదు. అంటే మనిషి అత్యాశపరుడు కదా. ఇప్పుడు చూడండి, మన మామూలుగా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓబుళాపురం గనులు ఉన్నాయి. ఓబుళాపురం గనులలో మైనింగ్ కోసం ఏం చేశారు, ఒక వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డికి ఏం చేశారంటే లీజుకి ఇచ్చారు. అవునా లేదా? మనిషికి ఆశకు హద్దు అనేది ఉండదన్నమాట. అవునా లేదా? ఈ విధంగా అవసరాలనేది తీర్చే స్తోమత భూమి దగ్గర ఉంది కానీ ఆశను మాత్రం ఎన్నిటికీ తీర్చలేదు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది ఆమె. ఓకేనా? पैराग्राफ మనం చూసినట్టయితే पक्षी आसमान में उड़ता है, मछली पानी में तैरती है, चीता तेजी से दौड़ता है, लेकिन ईश्वर ने हमें वरदान के रूप में सोचने के लिए बुद्धि दी है. इससे हम परिवर्तन और सुधार दोनों ला सकते हैं. चलो अब हम आगे बढ़ें, अपनी जन्मभूमि को बचा लें, अपने घर को बचा लें, अपनी धरती को बचा लें. ధన్యవాద్ అనేసి తమ ఉపన్యాసాన్ని ముగించేసిందనమాట. చెబుతోంది ఇక్కడ పక్షి ఆకాశ్ మే ఉడతా హై, मछली पानी में तैरती है, चीता तेजी से दौड़ता है, लेकिन ईश्वर ने हमें वरदान के रूप में सोचने के लिए बुद्धि दी है. इससे हम परिवर्तन और सुधार दोनों ला सकते हैं. चलो अब हम आगे बढ़े, अपनी जन्मभूमि को बचा लें, अपने घर को बचा लें, अपनी धरती को बचा लें. ధన్యవాద్. ఆమె ఏం చెప్తోంది, వీటిలో మనము అర్థాలను తీసినట్టయితే ఆస్మాన్ అంటే ఆకాశము, మఛలి అనగా చేప, తైరనా అంటే ఈదుట, చీత అనగా చిరుత, తేజీ అంటే వేగంగా, వరదాన్ అంటే వరము, బుద్ధి అంటే ఇంటెలిజెన్స్, బుద్ధి అని, పరివర్తన్ అనగా మార్పు, సుధార్ అంటే సంస్కరణ, బచాలే అంటే కాపాడుకుందాం అని. ఓకేనా? ఈ అర్థాలన్నీ మీరు మీ టెక్స్ట్ బుక్లో నోట్ చేసుకోండి లేదా ఎక్కడైనా రాసుకోండి నోట్స్లో. ఓకేనా? సరే, ఇక్కడ ఆమె భాషలో చెబుతోందమ్మా, పక్షి ఆకాశ్ మే ఉడతా హై అంటే పక్షులు ఆకాశంలో ఎగురుతాయి. అవి ఎగరడం అనేది వాటి సహజ గుణం. అవునా లేదా? మछली పానీ మే తైరతి హై, చేప నీటిలో ఈదుతుంది. అవునా? ఇలా చేప నీటిలో ఈదడం కూడా వాటి సహజ గుణమే. చీతా తేజీ సే దౌడుతా హై, చీత అంటే చిరుత, చిరుత వేగంగా పరిగెత్తగలదు, అది వాటి సహజ గుణం. అవునా లేదా? అయితే అయితే ఈశ్వర్ నే హమే వరదాన్ కే రూప్ మే సోచనే కే లియే బుద్ధి ది హై. అయితే ఏ విధంగా అయితే పక్షికి ఎగరగలిగే సత్తాను, చేపకు ఈదగలిగే సత్తాను, చిరుతకు పరిగెత్తగలిగే సత్తాను ఇచ్చాడు, అదేవిధంగా మనకు భగవంతుడు ఆలోచించడానికి బుద్ధిని ఇచ్చాడు. ఏం చెప్తుందో చూడండి. ఆలోచించడానికి
బుద్ధిని ఇచ్చాడు. కాబట్టి మనం ఆ బుద్ధిని ఉపయోగించి, ఆ తెలివిని ఉపయోగించి हम परिवर्तन और सुधार दोनों ला सकते हैं. మనం ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏదో కొద్దిపాటి మార్పును మనము తేగలం. చలో అబ్ హమ్ ఆగే బడే. కనీసం ఇప్పుడైనా మనము ఖచ్చితంగా ముందుకు సాగాలి. ఎందుకోసము? అప్ని జన్మభూమి కో బచాలి. అంటే మనము పుట్టిన జన్మభూమిని, మాతృభూమిని మనము కాపాడుకోవాలి. అంటే ఏ విధంగా? వాతావరణ సమస్యలను అధిగమించి మన భూమిని మనము కాపాడుకోవాలి. అపనే ఘర్ కో బచాలి. మన ఇంటిని మనము కాపాడుకోవాలి. అపనే ధరతీ కో బచాలి. మన ఇంటిని, మన మాతృభూమిని, మన దేశాన్నే కాకుండా మనము ఈ ప్రపంచాన్ని, ఈ భూగ్రహాన్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు అని చెప్పేసి ఆమె తమ ఉపన్యాసాన్ని ఆపేసింది. ఓకేనా? దీంతో మన ఈ పాఠం కూడా అయిపోయింది. ఐ హోప్ మీరు ఈ లెసన్ని ఖచ్చితంగా ఈ లెసన్ మీకు అర్థమైంది అనేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా ఈ పాఠానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు మీ కామెంట్ బాక్స్లో రాయండి. వీటికి మీరు ఖచ్చితంగా సమాధానాలు చెప్పడం జరుగుతుంది. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ SYH Guru.